అర్థమైందో వైద్యము వికల్పంతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయం స్టార్ట్ అయింది. ఆర్టీటీ సంస్థాయని అదేవిధంగా ఈ జిల్లాలో మీకు ఏ పరింది అని చెప్పి అయినా దాన్ని అన్నిటినీ జై ఎంఆర్పిఎస్. ముందుగా అందరికీ ఉద్యమ నమస్కారము. మీడియా మిత్రులారా, మేలుకో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీలు ఆర్టీటీ సంస్థ ఈ మీడియా సమావేశంలో నేను మాట్లాడబోతున్నదంటే ఆర్టీటీ సంస్థ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమి కాదు. ఆర్టీటీ సంస్థ గురించి మన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎంత లబ్ధి పొందినారో మీకు తెలుసు. కానీ ఈరోజు సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత కార్యక్రమంలో జేఎస్ రాజాది బహుజన రాజాది జేఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు మేము మాట్లాడుతున్నాము. ఈ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ ఇప్పుడు కొత్తగా ఆర్టీటీ రథయాత్ర మొదలుపెట్టాము. ఆ రథయాత్రలో మా యలనూరు మండలంలో ఆ రథయాత్ర ఖర్చు ఎంతన్నా కానీ మా మండలమే భరాయిస్తుంది. కానీ ఇంకా ఇప్పటికైనా మీరు మేలుకోండి. ఆర్టీటీ సేవ ఇప్పుడు ఎఫ్ఐఆర్ రెన్యువల్తో సమానంగా రెన్యువల్ చేయకపోతే కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మీ బహుజన రాజాధికారి జేఎస్సీ ఆధ్వర్యంలో నేను మాట్లాడుతూ జై భీమ్, జై ఎంఆర్పిఎస్. అందరికీ జై భీమ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారములు. ఈరోజు నా పేరు బాలనరసింహులు, సింగవరం, యలనూరు మండలం, అనంతపురం, సింగనమల కాన్స్టిట్యున్సీ, అనంతపురం జిల్లా. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే అనంతపురం జిల్లా ఎడారి కాబోతున్నది అని ఆ ఉద్దేశంతో మనకు ఫాదర్ గారు ఇక్కడ ఆర్టీటీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఓసీ కులాల వారు కూడా ఈ సంస్థ వల్ల అభివృద్ధి అయినారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఆర్టీటీ సంస్థ ఇబ్బంది పడింది అంటారు. ఇబ్బంది వల్ల ఆర్టీటీ సంస్థను ఇబ్బంది పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా డ్యామేజ్ అవుతారు. వీళ్ళు మళ్ళా మనవాద సంస్థల కింద ఓటేసుకుంటా, ఆడుకుంటా, తినుకుంటా, మాయానికలే తిరగాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రాణాలైనా అర్పిస్తాం, ఆర్టీటీ సంస్థను కాపాడుకుంటాం. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మా యలనూరు మండలంలో మా సింగనమల కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామము డోర్ టు డోర్ తిరిగి అక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటాం. ఏమి ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటాం. ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ భయపడేది లేదు. ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామంలో సంస్థ యొక్క చేసిన ఖర్చులు, విధానాలు, చదువు, ఈ కూడు గుడ్డ ఇన్ని ఫ్రీగా ఇస్తుంది కదా వీళ్ళకు. ఇది ఖర్చే బిల్లు అనే ఉద్దేశంతో వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ దేశవ్యాప్తంగా ఎఫ్సిఆర్ఏను బంద్ చేయడం చాలా దుర్మార్గము. ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయకపోతే, మొట్టమొదటిగా రెన్యువల్ చేయకపోతే మీకుంటుంది. నేనేం చెప్పదలుచుకోలేదు. ఎలక్షన్ టైంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మా జనాభా ఏందో, మా శాతం ఏందో మీకు చూపిస్తాం. మా దెబ్బ ఏంటో చూపిస్తాం, మా రుచి ఏంటో చూపిస్తాం. ఈ రోజు నుంచి మేము ఓన్లీ చేస్తారులే, రాజకీయ నాయకులు చేస్తారులే అని ఇబ్బంది సైలెంట్గా ఉన్నాం. లేదు, మా కథ చూపిస్తాం, చూసుకోండి. జై భీమ్.